సో హాయ్ గైస్, ఈ మూవీస్‌కి డే వనే యావరేజ్ టు ఫ్లాప్ టాక్ వచ్చింది. బట్ ఈ సినిమాలు అయితే హిట్ అని చెప్పుకోవచ్చు. అది 3 సినిమాలు ఉన్నాయి. ఆ 3 సినిమాల గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏమైనా కొత్తగా వచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. నంబర్ 1 వచ్చేసరికి 'కల్కి 2898 ఏడీ' ఈ మూవీకి డే వన్ యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ 1000 కోట్లు అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. మన టాలీవుడ్‌కి థర్డ్ 1000 కోట్ల మూవీ ఇదే. ఇంకా ఈ సినిమా ఎక్కడ దుమ్ము లేపేలా ఆడిందంటే ఓవర్‌సీస్‌లో ఈ సినిమా చాలా అంటే చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. మహాభారతం ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఇంకా మైథాలజికల్ ఫిల్మ్‌ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఇంకా కొన్ని మెయిన్ క్యారెక్టర్ అశ్వత్థామ, ఇంకా భైరవ ఇలాంటి క్యారెక్టర్‌ని ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాకి బాగా కనెక్ట్ చేసిందని చెప్పొచ్చు. కానీ మన ఇండియాలోకి సరిగ్గా ఆడలేదు. బట్ ప్రభాస్ అన్న క్రేజ్‌తో, తన పుల్‌తో ఈజీగా సినిమానైతే హిట్ చేసిందని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ ఈ సినిమా అయితే 167 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇదైతే అన్‌బ్రేకబుల్ రికార్డ్ అని చెప్పొచ్చు. అస్సలకి యావరేజ్ టాక్‌తోనే హిట్ కొట్టాలంటే ఈ ఒక హీరోకి గట్స్ ఉండాలి. ఆ లెవెల్‌లో అయితే మన ప్రభాస్ అన్నకైతే పుల్ ఉందని చెప్పొచ్చు. ఆ లెవెల్‌లో అయితే 'కల్కి' సినిమానైతే బ్లాక్ బస్టర్ అయితే చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంక నంబర్ 2 వచ్చేసరికి 'దేవర'. జూనియర్ ఎన్టీఆర్ అన్నకి సరిగ్గా హిట్ పడి 6 ఇయర్ టైం అయిపోయింది. అసలుకి హిట్ కొట్టాడు. ఈ సినిమా పక్కా ఫ్లాప్ అది ఇది అన్నారు. బట్ డే వన్‌నే యావరేజ్ టాక్ టు ఫ్లాప్ టాకే పడింది ఈ సినిమాకి. కానీ డే వన్ నుంచే రికార్డ్ పెట్టుకుంటూ వెళ్ళిండు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి. ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. అసలుకి ఈ సినిమాకి పడిన టాక్‌కి పక్కా ఫ్లాప్ అవ్వాలి. బట్ ఈ సినిమా అయితే 450 కోట్లు గ్రాస్ కొట్టి ఈ సినిమా అయితే 75 కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చిపెట్టింది అని చెప్పుకోవచ్చు. ఓన్లీ క్రేజ్, తన స్టార్డమ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న వల్లనే అని చెప్పొచ్చు. తన పుల్ కావచ్చు, తన స్టార్డమ్ కావచ్చు, తన మాస్‌లో ఉండే ఆ క్రేజ్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్‌లో ఈ సినిమాకైతే బాగా కనెక్ట్ అయింది అని చెప్పొచ్చు. లాంగ్ రన్ వరకు అయితే హిట్ అయింది ఈ సినిమా. హిట్టే కాదు, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్. అదే ఫ్లాప్ యావరేజ్ టాక్‌తోనే బ్లాక్ బస్టర్ కొట్టిండు మన జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. తన కెరియర్‌లో ఇదే ఫస్ట్ టైం యావరేజ్ టు ఫ్లాప్ టాక్‌తోని హిట్ కొట్టిన సినిమానే మన 'దేవర' అని చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోవాలి. అలా యావరేజ్ టు ఫ్లాప్ టాక్‌తోని హిట్ కొట్టాలంటే ఒక హీరోస్‌కి గట్స్ అయితే ఉండాలని చెప్పొచ్చు. ఇది మాత్రం మీరైతే గమనించాలి మరి. ఇంకా మన టాలీవుడ్‌లో చాలా హీరోస్ ఉన్నారు. 'పవన్ కళ్యాణ్' గారు ఉన్నారు, 'మహేష్ అన్న' ఉన్నారు. ఇంకా మన 'రామ్ చరణ్' వీళ్ళందరి కెరియర్‌లో కూడా ఫ్లాప్ టాక్‌తో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాము. అది మన 'దేవర' ఫ్లాప్ టాక్‌తోని అది మన దే అది 'దేవర' మూవీకి ఫ్లాప్ టాక్‌తో యావరేజ్ టాక్ వచ్చింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ అయితే హిట్ అయితే చేసిండని చెప్పొచ్చు. ఈ వీడియోలో మన 'రామ్ చరణ్' గారు, 'పవన్ కళ్యాణ్' గారు, ఇంకా 'మహేష్ బాబు' గారైతే ఉండరు. ఎందుకంటే ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి 'పుష్ప 2' ఈ సినిమాకి డే వనే యావరేజ్ టు బిలో యావరేజ్ టాకే వచ్చిందని చెప్పుకోవచ్చు. మీరొక గమనించాలంటే ప్రతి ఏరియాలో నెగటివిటీ బాగా స్ప్రెడ్ అయిందని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అన్న మీద ఎంత నెగటివిటీ స్ప్రెడ్ అయిందో నేను సెపరేట్‌గా చెప్పను. అలా మన 'పుష్ప 2' కైతే డే వన్ అయితే నెగెటివ్ టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. స్టోరీ, కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే అంతా లేకపోయినా మన అల్లు అర్జున్ అన్న క్యారెక్టర్ అయితే మెయిన్ అట్రాక్ట్ చేసి వాళ్ళకి చేసిందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అన్న స్టార్డమ్, తన కెరీర్, తన యాక్టింగ్‌తోని సినిమాకి ఎక్కడో వెళ్లి కూర్చోబెట్టిందని చెప్పొచ్చు. 1830 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. ఫస్ట్ టైమ్ 'బాహుబలి 2' రికార్డ్‌ని బ్రేక్ చేసిన హీరో అల్లు అర్జున్. షేర్ ప్రకారంగా, గ్రాస్ ప్రకారంగా కూడా ఆ లెవెల్‌లో అయితే ఈ సినిమా అయితే ఆడిందని చెప్పొచ్చు. లాంగ్ రన్ వరకైతే దుమ్ము లేపలైతే కలెక్షన్ దుమ్ము లేపలైతే కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. డే 1 నుంచి ఆల్ టైమ్ రికార్డ్, వీకెండ్‌లో ఆల్ టైమ్ రికార్డ్, లాంగ్ రన్‌లో ఆల్ టైమ్ రికార్డ్. ప్రతి దగ్గర అయితే రికార్డ్ పెట్టుకుంటూ వెళ్ళింది 'పుష్ప 2'. ఇక్కడ మీరు గమనించాలి. అదేందంటే మన అల్లు అర్జున్ అన్నకి డే 1 నుంచి ప్రతి సినిమాకి నెగటివిటీ టాకే వస్తది. ఒక్కటి ఎక్సెప్ట్ 'రేసు గుర్రం'. 'రేసు గుర్రం' సినిమాకి తప్ప అన్ని సినిమాకి డే వనే నెగటివిటీ టాక్. బట్ కట్ చేస్తే లాంగ్ రన్ వరకు ఆ సినిమా పక్కా హిట్. మన అల్లు అర్జున్ అన్నకి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఇంకా లాంగ్ రన్‌లో చాలా గట్టిగా స్టార్డమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్‌లో అయితే 'పుష్ప 2' సినిమానైతే యూజ్ చేసుకొని హిట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అలా 'పుష్ప 2' సినిమా హిట్ కాదు, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ మన ఇండియాకి. ఆ లెవెల్‌లో అయితే దుమ్ము లేపిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా బాలీవుడ్‌లో అయితే ఇరగదీసింది అని చెప్పొచ్చు. ఆ లెవెల్‌లో పెర్ఫార్మ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. చాలా మంచి టాకే మన బాలీవుడ్‌లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ వాళ్ళకి
బాగా కనెక్ట్ అయింది. 835,00,00,000 నెట్ బాలీవుడ్ దగ్గర నుంచి వచ్చిందని చెప్పొచ్చు. అక్కడైతే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ మన 'పుష్ప 2' ఆ లెవెల్‌లో ఆడింది. ఈ 3 ఫిల్మ్స్‌కి డే 1 యావరేజ్ టు ఫ్లాప్ టాక్ వచ్చింది. బట్ వాళ్ళ స్టార్డమ్, వాళ్ళ క్రేజ్, వాళ్ళ యాక్టింగ్‌తో, వాళ్ళ పేరుతోనే ఈ సినిమాకైతే హిట్ అయితే చేసినాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ 3 ఫిల్మ్స్ అయితే బ్లాక్ బస్టర్. ఇదైతే మీరైతే గమనించాలి. ఇది వీడియో ఫ్లాప్ టాక్‌తోని హిట్ అయిన సినిమాల లిస్ట్ ఇది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్‌తో సపోర్ట్ చేయండి. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. కావాలంటే కిందున్న కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో అంటిల్ దెన్ థాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్.